పూర్వకాలం మునులు ఋషులు తపస్సు చేసుకోవడానికి వీలుగా నదీ తీర ప్రాంతాలను ఎంచుకునేవారు. అలా ఎంచుకున్న ప్రాంతాలలో ఒకటి విజయవాడకు సమీపంలో ఉన్న 1000 నిమునుల కుదురు. ఈ ప్రాంతాన్ని అప్పట్లో 1000 మునుల కుదురుగా పిలిచేవారు. కాలక్రమేణా అది మునిగిరి అని, ఆ తర్వాత యనమల కుదురుగా మారింది. కృష్ణా నదీ తీరాన సుమారు 612 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు యనమల కుదురు ప్రాంతం ఎంతో ప్రశాంతంగా తపస్సుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో నిర్మించబడిందని చెబుతారు. పరశురాముల వారిచే పునఃప్రతిష్ఠ గావించబడి కావాలన్న ఈ స్వామివారికి రామలింగేశ్వర స్వామి అని నామకరణం జరిగింది చెబుతారు. అట్లాగే ఇక్కడ 1000 మంది మునులు తపస్సు చేయటం వలన 1000 మునుల కుదురు గ్రామం పేరు అది కాలక్రమంలో యనమల కుదురుగా మారింది. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివుని కోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ 1000 మంది మునులు కొలువుదీరి యజ్ఞం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. పరశురాముడు వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించాడు. పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశాడని స్థల పురాణం చెబుతోంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడిగా భక్తులు పిలుచుకుంటారు. ఈ మునిగిరి కొండ ముఖద్వారంలో ఎత్తైన హనుమంతుడు మనకు స్వాగతం పలుకుతాడు. ఈ కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు విఘ్నేశ్వరాలయం, అయ్యప్ప స్వామి ఆలయం, నాగేంద్ర స్వామి ఆలయాలను రాతి కట్టడాలతో నిర్మించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు యనమల కుదురు శివాలయం ప్రసిద్ధి. ఇక్కడ శివరాత్రిని 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజు ప్రారంభోత్సవం, రెండో రోజు కళ్యాణోత్సవం, మూడో రోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం ధ్వజారోహణం సమయంలో స్వామికి సమర్పించే నంది ముద్దలు అత్యంత మహిమాన్వితమైనవి. సంతానం లేనివారు వీటిని తింటే ఖచ్చితంగా వారికి పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. ఆలయాలను విద్యుత్ దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తారు. కార్తీక మాసంలోనూ దసరా ఉత్సవాలను వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. వనవాస సమయంలో సాక్షాత్తు సీతారాములు ఈ పార్వతీ రామలింగేశ్వర స్వామిని దర్శించి పూజించారని ప్రచారంలో ఉంది. అంతేకాదు ఆ తర్వాత ఎంతో మంది రాజులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు ఈ మునిగిరి క్షేత్రంలో కొలువై ఉన్న మహాశివుడిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. నేటికి రాత్రులు మునులు, ఋషులు, నాగకన్యలు ఈ ప్రాంతానికి వచ్చి వెళతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని సందర్శించి పార్వతీ రామలింగేశ్వరుని పూజిస్తే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని, ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే 1000 మంది మునుల ఆశీస్సులు అందుకున్నంత పుణ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.